వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనతో మరోసారి మరో విషయం నిరూపితమైంది. పోలీసుల్ని అడ్డుపెట్టి జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకోవడం సాధ్యం కాదని రుజువైంది. రోడ్లు తవ్వేసినా, ఇనుప కంచెలు వేసినా, బ్యారికేడ్లు అడ్డం పెట్టినా, హైవేల నుంచి గల్లీల సందుల వరకు పోలీసుల్ని మోహరించినా జనాన్ని అడ్డుకోలేమని ప్రభుత్వం ఈ రోజుతో ఒక నిర్ధారణకు రావచ్చు. జగన్ ఇదివరకు జరిపిన పర్యటనల్ని దృష్టిలో ఉంచుకొని నెల్లూరులో ఈసారి మరింత పకడ్బందీగా జనం రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్ చేశారు. ఒక దశలో పోలీసుల మోహరింపు చూసి జనం బయటకు రావడం దాదాపు అసాధ్యమన్న వాతావరణం కనిపించింది. అప్పటి వరకు మొత్తం తాము అనుకున్నట్టే జరుగుతోందని టీడీపీ నేతలు భావించి ఉండవచ్చు. కానీ నెల్లూరులో వేలాది మంది పోలీసుల్ని మోహరించి కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించినప్పటికీ జగన్ రాగానే ఒక్కసారిగా రోడ్లన్నీ జనమయమయ్యాయి. ఒక్కసారిగా వేలాది మంది రోడ్ల మీద కనిపించడంతో పోలీసులు కూడా కంగుతిన్నారు. 100 మంది అంటే 100 మందే, అంతకు మించి వస్తే కేసులు పెడతామని భయపెట్టిన ప్రజలు, వైసీపీ కార్యకర్తలు లెక్క చేయలేదు. ఒకవైపు లాఠీలకు పని చెప్పి జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితిని సృష్టించారు. అయినా పోలీస్ చర్యలేమీ అంతిమంగా ఫలితాన్నివ్వలేదు. ఇన్ని ఆంక్షలు పెట్టినా ఇంతమంది వచ్చారంటే ఇక ఆంక్షలు లేకుండా జగన్ పర్యటనకు పోలీసులు కూడా సహకరించి ఉంటే మరింత స్పందన ఉండేదో అన్న చర్చకు అవకాశం ఏర్పడింది. 24 గంటల ముందు నుంచే నెల్లూరు నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకున్నా ఒక్కసారిగా వేలాది మంది ఫ్లాష్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారీ ఆంక్షల కారణంగా మహిళలు జగన్ పర్యటనకు దూరంగా ఉంటారని టీడీపీ నేతలు ఆశించారు. కానీ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో పోలీసుల సాయంతో ప్రభుత్వం చేస్తున్న బెదిరింపు చర్యలు ప్రజల మీద పనిచేయడం లేదన్న అభిప్రాయానికి అవకాశం ఇచ్చింది. నెల్లూరు నగరంలోనికి ఎంటర్ అయినప్పటి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వరకు జనం కిక్కిరిసిపోయారు. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ 10 స్థానాలని కోల్పోయింది. అయితే జగన్ పర్యటన సందర్భంగా కనిపించిన జనస్పందన, వారిలో ఉత్సాహం చూసిన తర్వాత ఇది మార్పుకు సంకేతంగా భావించేందుకు అవకాశం ఉంది. దారి పొడవునా జనం ఉండడంతో జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జగన్ రావడానికి ముందు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అటువైపు వైసీపీ కార్యకర్తలు రాకుండా లాఠీ చార్జ్ చేశారు. ఒక దశలో ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు కింద పడేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డు మీద బైఠాయించారు. తాము పోలీసులు చెప్పినట్లే నడుచుకుంటున్నా పదే పదే కొత్త ఆంక్షలతో వేధిస్తున్నారని, కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారని ప్రసన్న కుమార్ రెడ్డి ఆక్షేపించారు. పోలీసుల ప్రవర్తనకు జిల్లా ఎస్పీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు.